యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రాయేలీయులను ఓగు చేయువాడని ఇశ్రాయేలీయులను ఓగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గుండె చెదరిన వారిని బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే ఎతియులేని వాడని జ్ఞానమునకు ఆయనే వితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వీరులకు ఆశ్రయమే భక్తిహీనులకు వీరులకు అంతాయనే భక్తిహీనులకు దేవుని స్తుతులతో సీతారాతో దేవుని స్తుతులతో దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడవే వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడవే ఏదనముకే లాగునా ఏ జనముకే లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది
ఉనికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే. ఆవులు ఉన్నవారు, గేదెలు ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే పచ్చగడ్డి కోయడానికి వెళ్తారు. ఒక సంచి పట్టుకుని, ఒక కొడవలు పట్టుకుని వెళ్ళి అందులో ఆ గట్లలో ఉన్నటువంటి గడ్డంతా కూడా కోసేస్తారు. అంటే బొటన భూమి వరకు కోస్తారు. భూమి లోపల నుంచి తీరు, భూమి వరకు వారు కోస్తారు. అయితే అది గడ్డి కోసినటువంటి బీటి మీద మరల వర్షం వస్తుంది, లేదా మంచు వస్తుంది. అప్పుడు ఆ మరల ఆ కోసినటువంటి స్థలంలో మరల గడ్డి గుబురుగా పెరిగిపోతుంది. దేవుడు ఎంత చక్కని వర్ణన చూడండి. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను, భూమిని తడుపు మంచి పదార్థం వలెను. ఏంటమ్మా? గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. యెషయా మొద్దు ఏమన్నారమ్మా? యెషయా మొద్దు చనిపోయింది, బతకదు అన్నారు. అది చిగురించినట్లుగా మనం చూస్తాం. యెషయా మొద్దు చిగురుస్తూ ఉంది. దావీదుని గురించి రాస్తూ 78వ కీర్తన 71వ వచనంలో అతడు పాడి గొర్రెలను వెంబడించుట మానిపించాడు, రాజుగా చేశాడు. గొర్రెలను కాసుకునేవాడు అడవిలో ఉన్నాడు. గడ్డి కోసిన బీటి అని వ్రాయబడి ఉంది. అందరూ అనుకున్నారు చచ్చిపోయింది, ఇది కట్ అయిపోయింది, మరలా పెరగదు. వర్షం వచ్చింది. ఏం వర్షం వచ్చింది? మంచి వర్షం వచ్చిందట. మంచి వర్షం వచ్చిన వెంటనే ఆ బీటి మీద మర్ర గడ్డి మొలకలెత్తుతుంది. యెషయా మొద్దు అనగా కట్ అయిపోయింది, చచ్చిపోయింది. ఇంక ఇది బతకదా అన్నారు. ఆ మొద్దు నుండి చిగురు వస్తుంది. అనాథ అండి. ఎస్తేరు అనాథ. భగవంతుడు రాణిగా చేస్తాడు. నిన్న మన రూతుని గురించి చూసాం. పరిగెరుకునే పేదరాలు, పరిగెరుకునే పేదరాలు ఎక్కడికి వచ్చిందో తెలుసమ్మా? యేసు క్రీస్తు వంశావల్లో చేర్చబడ్డది. బానిసగా ఉన్నటువంటి యేసేపు అన్నలకి నచ్చలేదు, అమ్మేశారు. అమ్మేస్తే అక్కడ కూడా దారుణంగా అవమానించబడ్డాడు, జైలుకి వెళ్ళాడు. బానిసగా ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. భగవంతుడు ప్రధానమంత్రిని చేశాడు. నత్తోడండి, నోటి మాంద్యం ఉంది, మాట సరిగా రాదు ప్రభువా నాకు అంటున్నాడు. ఎవరు? మోషే. 6 లక్షల కాల్బలాన్ని సుమారు 40 సంవత్సరాలు నడిపించాడండి. ఎంత అద్భుతం, ఎంతో అమోఘం. విద్య లేని వారు పామరులు అన్నారు. భగవంతుని పక్కన 12 సింహాసనాల మీద అన్నీ విడిచిపెట్టి వచ్చాం ప్రభువా, మాకేం దొరుకుతుంది అన్నాడు పేతురు. ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు సింహాసనం మీద కూర్చుంటారు. ఆయన పక్కనే 12 సింహాసనాల మీద మీరు కూడా కూర్చుంటారు. ఎవరిని? విద్య లేని వారిని, పామరులు, చదువు లేని వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి సమృద్ధిగా బ్రేవమని భోజనం చేశారు. కడుపు నిండా తిన్నారు. 7 రొట్టెలు చిన్న చేపలు 4,000 మందికి సమృద్ధిగా కదండి. రుచి
రుచి పసి లేని అంటారు కదా, రుచి పసి లేని నీళ్ళు, రంగు లేదు, దానికి రూపం లేదు. భగవంతుడు రుచిగల ద్రాక్షారసంగా చేశాడు. రుచిగల ద్రాక్షారసంగా చేసినట్టుగా మనం చూస్తాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చనిపోయి 4 రోజులు అయింది, కుళ్ళిపోయింది. ప్రభువా వాసన కొడతాడు అంటుంది తల్లి. లాజరు బయటికి రాని బిగ్గరగా చెప్తాడు నా దేవుడు. కట్లతో మామూలుగా వచ్చేస్తాడండి. ఎండిపోయిన ఎముకలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి, గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. దేవుడు ఆజ్ఞాపిస్తే ఎముకలు వస్తున్నాయి, ఎముకలకి నరాలు వచ్చాయి, మాంసం వచ్చింది, రక్తం వచ్చింది, జీవం వచ్చింది. యెషయా మొద్దు కట్ చేయబడ్డది. భగవంతుడు చిగురు మరలా పుట్టింది. మనం కూడా ఆశ అనేక సార్లు నిరాశలో, నిస్పృహలో ఇంకెందుకులే అయిపోయింది కదా అనుకుంటాం. మనిషి చెయ్యి అంత చిన్న మేఘం అండి. ఎంతమ్మా? మనిషి చెయ్యి ఎంత ఉంటుంది? 7 సార్లు వెళ్ళారు, కనబడలేదు, వదలలేదు. భగవంతుని దగ్గర పట్టువదలుగా ప్రార్థన చేస్తున్నాడు. మరలా చూసిరా, ఏం కనబడుతుంది? అయా, మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రం మీద నుండి ఎక్కువ వస్తుంది అన్నాడు. చాలా వచ్చాయి. మోపిడి వర్షం. ఎంతమ్మా? మోపైన వర్షం కంటిన్యూగా కొండపోతగా వర్షం కురిపించాడు దేవుడు. స్తోత్రం ప్రభువా. దేవుణ్ణి మనం స్తుతించడానికి ఆయన చేసిన మహత్యాలను అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. 4 కుష్ఠరోగులు ఆ సిరియా సైన్యం లోపలికి వెళ్ళిపోయారు. చచ్చిపోదాం, ఆకలేస్తుంది. దేవుడు యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండుకు వినబడుతుంది. ఎవరు వెళ్తుంటే? 4 కుష్ఠరోగులు వెళ్తుంటే. అర్థమవుతుందమ్మా? 4 కుష్ఠరోగులు నడిచెళ్తున్నారు. వారికి రథముల ధ్వని వినబడుతుంది, గుర్రముల ధ్వని వినబడుతుంది, గొప్ప సమూహపు ధ్వని సిరియనుల దండంతటికి వినపడిపోయి భీకరంగా ఇదేంటి, దేవుని సైన్యం వచ్చింది అనుకుంటున్నారు. ఒకడు అన్నాడు, ఆకాశం కిటికీలు ఇప్పినా కూడా, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా కూడా అలా జరగదు అన్నాడు. ఎలీషా అంటాడు కదా, జరుగుతుంది చూడు, రేపు ఈ సమయానికి అన్నీ చీప్ కాస్ట్తో అమ్మబడతాయి అన్నాడు. అన్నట్టుగానే ఆయన కుష్ఠరోగులు నడుస్తూ ఉంటే రథముల ధ్వని సృష్టించాడు దేవుడు, గుర్రముల ధ్వని సృష్టించాడు, గొప్ప సమూహపు ధ్వని. స్తోత్రం ప్రభా. 300 మంది అండి బోరలు ఊతున్నారు, కొండలు పగలగొడుతున్నారు. యెహోవా ఖడ్గము విజయం కలుగుతుంది, గిద్యోని ఖడ్గం విజయాన్ని ఇస్తుందని అరిచారంతే విజయాన్ని ఇచ్చాడు దేవుడు. స్తోత్రం ప్రభా. గొప్ప దేవుడు అండి. యాజకులు బోరలు ఊతున్నారు, ప్రజలు కేకలు వేస్తున్నారు. ఆ బోరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేశారట. అప్పుడు ఎరికో గోడలు కూలెను. స్తోత్రం ప్రభా. ఎరికో గోడలు కూలెను. ఎంత మంచి మాట అండి ఈ ఉదయకాలన. దేవుడు పాడి గొర్రెలను మాన్పించుట, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించాడు, రాజుగా చేశాడు. అనాదిగా ఉన్న ఎస్తేర్ని రాణిగా మార్చాడు. పరిగేరుకునే రూతుని యేసుక్రీస్తు వంశావళిలో తీసుకొచ్చాడు. బానిసగా ఉన్న యోసేపుని ప్రధానమంత్రిని చేశాడండి. నత్తోడు నోటి మందింగల మోషే 6 లక్షల కాల్బలం ఇంకా ఎక్కువే 40 సంవత్సరాలు నడిపించాడు.
విద్య లేని పామరులు, చదువు రానివారు యేసు ప్రభువారు పక్కనే 12 సింహాసనం మీద కూర్చోవడానికి అర్హతను సంపాదించారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పుష్కలంగా తిన్నారండి. సమృద్ధిగా తిన్నారు. 12 గంపలు నిండిపోయాయి. 7 రొట్టెలు ఈ కొన్ని చిన్న చేపలతో 4,000 మంది సమృద్ధి. రంగు రుచి లేని నీళ్ళు, రుచి పసి లేని నీళ్ళు రుచిగల ద్రాక్షారసంగా మార్చాడు. చనిపోయి 4 రోజులు అయిపోయింది. కుళ్ళిపోయిన శవం వాసన వస్తుంది ప్రభు అంటుంది మార్త. నమ్మితే దేవుని మహిమను చూస్తావు నువ్వు అన్నాడు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. లాజరు బయటికి రమ్మంటే స్తోత్రం స్తోత్రం ప్రభు. మనిషి చెయ్యంత చిన్న మేఘం, చిన్నది ఆవగింజంత చిన్న విశ్వాసం. ఎంతమ్మా? ఆవగింజంత చిన్న విశ్వాసం అన్నాడు భగవంతుడు. చిన్నది చాలు అద్భుతం చేయడానికి. మనిషి చెయ్యంత చిన్ని మేఘం మోపైన వర్షం కురిపిస్తున్నాడండి భగవంతుడు. నా దేవుడు శ్రీమంతుడు, అద్వితీయుడగు సర్వాధిపతి, యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుస్తూ ఉన్నాడు. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైనాడు. స్తోత్రం ప్రభు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:15 మనం చూడొచ్చు. ఏమన్నాడమ్మా? శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. 72వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేయకముందే కొన్ని మాటలు నేను ఉచ్చరిస్తూ ఉన్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుస్తాడు. ఆ సర్వాధిపతి ఎవరమ్మా? ఆ సర్వాధిపతి, సర్వానికి అధిపతి, రాజులకు రాజు. హల్లెలూయా, స్తోత్రం ప్రభు. ప్రభువులకు ప్రభువునైనాడు. ప్రభువులకు ప్రభువునైనాడు. స్తుతి స్తుతి స్తుతి. నేను నీకొక్కడికే మహిమ చెల్లాలి ప్రభు. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైనాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వము గలవాడే ఉన్నాడు. నాయన నిజంగా నీకు థ్యాంక్ యూ చెప్తున్నాను తండ్రి. మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతలు తండ్రి. అందుకే ప్రకటన గ్రంథం 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను అని వ్రాయబడింది. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు ఉండదు ఉండదు. 72వ కీర్తన. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము తండ్రి. ఏమన్నాడమ్మా? దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము తండ్రి. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనందున నీ వారికి అతడు న్యాయం తీర్చును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడట. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఏమన్నాడమ్మా? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వ్యాధినైనను ఇక ఉండదు ఉండదు ఉండదు. ఎందుకు? 72వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమని? నీతిని బట్టి నీ ప్రజలకును, స్తోత్రం, న్యాయ విధులను బట్టి శ్రమనందున నీ వారికి అతడు న్యాయము తీర్చును. అతడు న్యాయము తీర్చును. అందుకే 21వ అధ్యాయము 27వ వచనంలో గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నీతి నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించేవాడు దానిలోనికి ప్రవేశింపుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పక్కన కూర్చో ఉండాలంటే క్వాలిఫికేషన్ పరిశుద్ధత ఒకటే. నీతిని బట్టి నీ ప్రజలకును,
న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించను. నిన్న మొన్న మనం చూసాం, బాషాను పర్వతం దేవ పర్వతం. ఏమని వ్రాయబడిందమ్మా? బాషాను పర్వతము దేవ పర్వతం. అది శిఖరములు గల పర్వతం. అయినా కూడా దాన్ని భగవంతుడు ఎన్నుకోలేదు. ఎన్నికలేని వారిని, తృణీకరింపబడిన వారిని, అసహ్యమైనది కదండి, నీచమైన చివరి దశలో ఉన్న నన్ను చిన్న కొండ, నీతిని బట్టి పర్వతములను మరియు చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. నీ ద్వారానే, నా ద్వారానే ప్రజలకు నెమ్మది పుట్టిస్తాడు. ప్రజల్లో 4వ వచనం, ప్రజలలో శ్రమనందిన వారికి అతను న్యాయం తీరుస్తాడు. బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టి వారిని నలగొడతాడు. బీదల పిల్లల్ని. అందుకే మనం చూసాము ఇంతవరకు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇప్పుడు వరకు మనం చూస్తూ వచ్చాం. ఇంత చక్కని మాటలు. పాడి గొర్రెలను వెంబడించిన మానిపిస్తాడు. గొర్రెలు కాపరి, గొర్రెలను కాసుకునేవాడు అన్నారు. రాజుని చేశాడు దేవుడు. అనాథగా ఉంది ఎస్తేరు, అనామకురాలు, రాణిగా మార్చాడు భగవంతుడు. పరిగేరుకునే రూతు అంటే పరక, ఏమంటారండి, పరకేరుకుంటుంది అంటారు కదా, పరిగేరుకునే రూతుని యేసు క్రీస్తు వంశావళిలోకి తీసుకొచ్చాడు. బానిసగా ఉన్న యోసేపుని ప్రధానమంత్రిని చేశాడు. నత్తోడు 100 మంది ఉంది, వాడికి 6 లక్షల కాల్బలాన్ని నడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు భగవంతుడు. విద్య లేదు, చదువు లేదు, చేపలు పట్టుకునేవారు, భాష రాదు, పామరులు, వారిని భగవంతుని పక్కన 12 సింహాసనం మీద కూర్చొని అద్భుతమైన శిష్యులుగా మార్చుకున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి సమృద్ధినిచ్చి ఇంకా 12 గంపలు మిగిలినాయమ్మా. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మందికి సమృద్ధి, రుచి పచి లేనటువంటి నీళ్ళని, రంగు లేదు నీళ్ళు, భగవంతుడు అమృతం ఎలా ఉందమ్మా, రుచిగల ద్రాక్షారసంగా మార్చేశాడు. చనిపోయి 4 రోజులు అయిపోయింది, వాసన కొడుతున్నాడు. వద్దు ప్రభు అంటుంది మార్త. లాజరు అని గట్టిగా పలికితే బయటకు వచ్చేసాడు. ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చాడు. మనిషి చెయ్యంత చిన్న మేఘం వస్తుంది. ఎంతమ్మా? మనిషి చెయ్యంత చిన్న మేఘం. దాసుడు వెళ్ళాడు, చూశాడు, అయ్యా మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రం నుంచి ఎక్కువ వస్తుంది అన్నాడు. త్వరగా రా, అహాబుతో చెప్పు, రాజుతో చెప్పు, త్వరగా ఇంటికి వెళ్ళిపోమను. వర్షం అడ్డగించుకుంటున్నట్లు మోపైన వర్షం వచ్చిందట. ఎంత మంచి దేవుడిని. ఆ మాట మనం చదవం. శ్రీమంతుడైన అద్వితీయుడైన సర్వాధిపతి యుక్త కాలంలో ఆ ప్రత్యక్షత నీకు నాకు కనపరుస్తూ ఉన్నాడు. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై నిన్ను నన్ను ఆ రాజుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రాజు అంటే ఆయన పక్కన కూర్చోబెడతాడు, తన కుడి పక్కన కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడతాడు. రాజుగా చేస్తాడు, ప్రధాన యాజకులుగా మనల్ని చేస్తాడు, రాజులైన సమూహంగా మనల్ని చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయడానికి భగవంతుడు అందుకే బేదల్ని కనికరిస్తాడట. ప్రజల్లో శ్రమనందు వారికి అతను న్యాయం తీరుస్తాడు. బేదల పిల్లల్ని రక్షిస్తాడు, వారిని బాధపెట్టే వారిని నలగొడతాడు. అందుకే సూర్యుడు నిలిచినంత కాలం, 5వ వచనంలో, సూర్యుడు నిలిచినంత కాలం కూడా తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉంటారా ప్రభా. పరలోక రాజ్యం గురించి మనం ఆలోచన చేస్తే ఆయన రాజ్యం నీతియుక్తం. అక్కడ ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడట. కన్నీరు ఉండదు, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వ్యాధిని అయినను ఉండనే ఉండదు. అందులో నిషిద్ధమైన ఏదైనాను అసహ్యమైన దానిని జరిగించేవాడు కానీ, అబద్ధం చెప్పేవాడు కానీ ఎవడెవడు దాంట్లోకి ప్రవేశింపుడు. ప్రకటన గ్రంథం 22:3 ఒక మాట అంటాడు, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. ఏంటమ్మా? ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది అందులో ఉండదు. దేవుని యొక్కయు
గొర్రె పిల్ల యొక్కయు సింహాసనముల దానిలో ఉంటుందట. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుదురు. ఆయన డైరెక్ట్గా చూస్తారు, ఆయన ముఖ దర్శనం చేస్తారట. ఆయన నామం వారి నొసళ్ళ మీద ఉంటుందట. రాత్రి ఇక ఎప్పుడు రాత్రి ఉండదు, దీపకాంతి ఉండదు, సూర్యకాంతి వరకు అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశిస్తాడు. వారు యుగ యుగములు రాజ్యం చేస్తారు. వారు యుగ యుగములు రాజ్యం చేస్తారు. 21:3 ప్రకటన గ్రంథం 21:3 అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులందరితో కూడా ఉంది. చూడండి, ఆయన వారితో కాపురం ఉంటారట, వారు ఆయన ప్రజలై ఉంటారట. దేవుడు తానే వారి దేవుడయండి వారికి తోడై ఉన్నాడట. స్తోత్రం ప్రభు. ప్రకటన గ్రంథం 11:15 ఈ లోకరాజ్యం మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము అయిపోయిందట. ఆయన యుగ యుగముల వరకు ఏలుతాడట మనల్ని. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి అంటూ ఉన్నారు, వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నారు. 7వ అధ్యాయము 15వ వచనంలో సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పుతాడట, గుడారాన్నే కప్పుతాడట. వారికి ఇక మీదట ఆకలి ఉండదట, దాహం ఉండదట. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనము మధ్య ఉందుండు గొర్రె పిల్ల వారికి కాపరి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. ఎంత గంభీరమైనటువంటి మాట అండి. ఎలా అమ్మా? ఏలయనగా సింహాసనము మధ్యనందుండు గొర్రె పిల్ల వారికి కాపరిగా ఉంటుందట. జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపిస్తాడట. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తీసివేస్తాడటమ్మా. చాలు ప్రభువా, ఎంత గొప్ప రాజ్యం మనం చూడబోతూ ఉన్నాం. ఆ రాజ్యంలో అన్యాయం ఉండదు. 6వ వచనం ఇప్పుడే మనం చూసాం. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను. 72వ కీర్తన 6వ వచనం ఏముందమ్మా? గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయను. అంతా ఏమనుకుంటారు? ముద్దిది కట్ అయిపోయింది, ఇంకేమి వెళ్తారు, ఇంకేం బతుకుతుంది అనుకున్నారు. అదే మొత్తం నుండి మన జీవితాల్లో కూడా అనేకసార్లు నిరుత్సాహం, ఇంకా అయిపోయింది ప్రభు, ఎందుకులే మందులు ఎందుకు, ఇంకా అయిపోయిందిలే ప్రభువా, ఇంక బతకడం ఎందుకు అంటూ ఉంటాం. ఈ రోజున ఈ ఉదయకాలన నీకు నాకు భరోసా ఇస్తున్నాడు భగవంతుడు. నీకు నాకు నమ్మకాన్ని పుట్టిస్తున్నాడు. మరలా నువ్వు నమ్మితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే మహిమను చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. నమ్మితే దేవుని మహిమను చూస్తామన్నాడు. నమ్మకం ఉంచు. ప్రభువా, నాకు అపనమ్మకం లేకుండా చేయ్యా. ఎంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. ఆవగిన్య ఎంత ఉంటుందమ్మా? చిన్నగా ఉండదు. ఆవగిన్యంత విశ్వాసం ఉంటే చాలు. ఈ కొండని వెళ్ళిపోయి సముద్రంలో పడమంటే పడుతుందట. మనం ఆజ్ఞాపిస్తే ఏ రోగమైనా వెళ్ళిపోవలసిందే. మనం ప్రకటన చేస్తే ఏ అప్పైనా పారిపోవలసిందే. ఏ అసమాధానమైన భార్యాభర్తల మధ్య సమాధానం లేని స్థితి అయినా, ఎంత బాధైనా, శత్రువైనా, కష్టమైనా, కుదరని రోగమైనా, తగ్గని జ్వరమైనా, దేన్నైనా సరే యేసు నామం బలమైన నామం, యేసు నామం శక్తిగల నామం. మనుషుల వల్ల జరగదు, ఇది ఆత్మ వలనే. అందుకే నిన్న సాల్మాను చెప్తూ పరిశుద్ధాత్ముడు, అప్పుడు మనం పాట పాడతాం, పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా,
పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. అంటే యేసు పంపిన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయా, మనం కలిసి ఉండాలయా. ఆయన మనతో కలిసి ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, మన బిడ్డలతో ఉండాలి, నీతో ఉండాలి, నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఉండాలి, కూర్చున్నప్పుడు ఉండాలి, లేచినప్పుడు ఉండాలి. ఎప్పుడు ప్రభువా నన్ను విడిచిపెట్టి వెళ్ళదు. చిన్న పిల్లల్లాగా భగవంతుని చేరిపోవాలి మనం. చిన్నపిల్లలు డాడీ చెయ్యి వదలరు. బయటకు వెళ్తారే చెయ్యి గట్టిగా పట్టుకుంటారు, లేదా డాడీ నన్ను గట్టిగా పట్టుకో అంటారు. మన ఆయన విడిచిపెట్టకూడదు. మనం విడిచిపెడితే పాపంలో పడతాం. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆపదలో పడతాం. ఒకవేళ మనం, అందుకే అన్నాడు, ఒకవేళ పడిపోయినా తిరిగి లేస్తాం ఆయన ఉంటే. కాలు జారింది మనుషులం మనం, మాట జారింది మనుషులం మనం, భగవంతుడు మన పక్కనుంటే ఠక్ మనం వెంటనే యాక్చువల్లీ మన రియల్ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన మనల్ని సరి చేస్తాడు, కరెక్ట్ చేస్తాడు, మనల్ని గైడ్ చేస్తాడు, మనతో ఉంటాడు, మనల్ని పరలోక రాజ్యం చేరుస్తాడు. ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఉండవలసిందే. గడ్డి కోసిన బీటి మీద కురియి వాన వలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయను. అతని దినములలో 7వ వచనం 72వ కీర్తన 7, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. తృప్తి ఉంటుందండి, ఇంక సంతృప్తి ఉంటుంది. ఇంక చాలే ప్రభా, నీలో లీనమైతే చాలు, నీలో కలిసిపోతే చాలు, నీలో ఆనందిస్తూ ఉండాలి. నా ఆత్మ నీలో ఆనందిస్తూ ఉండాలి, తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆయన ఎదుట మనం మనసారా ఆయన ముఖదర్శనం చేస్తాం. ఆయన చూస్తూ మనసారా, 1 సెకండ్ వచ్చే సుఖం కాదండి అది, 5 నిమిషాలు ఉంటే సుఖం పోయేది కాదు. నిరంతరము ఆయన చూస్తూ సంతోషంగా మనం బ్రతుకుతాం. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నదిని మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యం చేస్తాడు. దేవుణ్ణి చిన్నగా మనం చూసాం. ఆయన 4 కుష్ఠరోగులు ఆ సిరియా సైన్యంలోకి ఎంటర్ అయ్యారు, చచ్చిపోదామని. షోమ్రోన్ పట్టణం అంతా ముట్టడి వేయబడింది. ఏం చేయాలి అర్థం కాని స్థితి. వారు ఎలీషా ఒక మాట చెప్తాడు, ఇదే సమయానికి 1 రూపాయికి 1 మానిక స్థానాన్ని పిండి, 1 రూపాయికి 2 మానికల యవలలు దొరుకుతాయి. ఒక రాజు మేడ మీద ఉన్నాడు, మేడ మీద ఉండి అటు ఇటు తచ్చాడుతున్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లే. తన రాజ్యమంతా, షోమ్రోన్ పట్టణమంతా సిరియా సైన్యం ముట్టడి వేసింది. లోపలికి వెళ్ళరు, బయటికి రానివ్వరు. కరువు, ఎంత కరువు ఉందో తెలుసమ్మా. ఒక తల్లి మేడ మీద ఉన్న రాజుతో చెప్తుంది, ఏం కావాలి అంటే, అయ్యా ఇదిగో నిన్న నా పక్కన ఉన్నటువంటి ఆ తల్లిగారు నేను నా బిడ్డను కోసుకుని తిన్నాం, ఈరోజు ఆకలేస్తుంది. మరలా ఆమె నీ బిడ్డను పట్టుకురామంటే తన బిడ్డను దాచేసుకుని లేదు అని చెప్పేసి అంటుంది, నాకు న్యాయం తీర్చు అంటుంది ఆ తల్లి. ఏం చేయాలి? అయ్యో ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అయ్యా, ఇంత కరువు ఉందా, ఏం చేయలేను అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఎలీషా వచ్చాడు. ఎలీషా వచ్చి ఒక మాట చెప్తాడు, కరువు అంతా పోతుంది. రేపు ఇదే సమయానికి 1 మానిక అంటే 1 సేరుకి, క్షమించిన 1 రూపాయికి 1 సేరు మానిక, 1 సేరు సన్నని పిండి దొరుకుతుంది. 2 మానికలు యవ్వలు 1 రూపాయికి దొరికితే అంత చీప్ అయిపోద్ది, కరువు మొత్తం పోతుంది, భగవంతుడు కల్పించుకున్నాడు అని చెప్తాడు. అప్పుడు ఒకడు వచ్చి అంటాడు, అధిపతి ఆకాశం తలుపులు తెరిచినా కూడా అలాగ జరుగుతుందా అని ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. జరుగుతుంది, కానీ నువ్వు దాన్ని అనుభవించి నువ్వు చచ్చిపోతావు అప్పటికి అన్నాడు. అర్థమవుతుందన్న మాట. జరుగుతుంది, ఆకాశపు కిటికీలు దేవుడు తెరుస్తాడు. 1 రూపాయికి సన్నని పిండి దొరుకుతుంది, 1 రూపాయికి 2 మానికలు యవలలు ఉచితంగా, అంత చీప్ కాస్ట్ తోటి దొరుకుతాయి. కానీ అది నువ్వు చూస్తావు, అనుభవించలేవు, చచ్చిపోతావు అప్పటికి అన్నాడు దేవుని శంకిస్తే.
అవిశ్వాసం మాటలు పలికితే చచ్చిపోతాను అన్నాడు. అయితే ఆ మరుసటి రోజు ఎలాగ 1 రూపాయికి ఇంత కరువులో పిల్లల్ని కోసుకుని తినేంత కరువు వచ్చింది, ఎలా ఈ కరువు నుంచి బయట పడేస్తాడు భగవంతుడు? చూడండి, 4 కుష్టి వ్యాధి గ్రస్తులు చచ్చిపోదాం, మనం సిరియా సైన్యంలోకి వెళ్దామని వారు వెళ్తూ ఉన్నారు. ఆ కుష్టు రోగుల కాళ్ళు కదులుతూ ఉంటే దేవుడు రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహోప ధ్వని సిరియనుల దండుకి వినబడేటట్లు చేశాడు. భయంకరం, ఎంత అద్భుతమో చూడండి. 4 కుష్టు వ్యాధిగ్రస్తులు నడిచెళ్తూ ఉంటే రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని దేవుడు సృష్టించాడండి. వారు ఈ బాబోయ్ భగవంతుడు మా మీద పడిపోతున్నాడని ఎక్కడ ఉన్న వస్తువులు, ఎక్కడ ఉన్న ఆహార పదార్థాలు అక్కడ ఉంచి మొత్తం ఆ యొక్క కోటంతా ఖాళీ చేసేసారు సిరియన్లు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ వచ్చి అందులో ఉన్నాయన్ని దోచుకున్నారు. అందరూ చూశారు. వారు సన్నని పిండి 1 రూపాయి కొనుక్కున్నారు. 2 మానికల యవలలు 1 రూపాయి కొనుక్కున్నారు. కరువు పోయింది. అయితే ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాడు ఒక అధికారి చూశాడు. కానీ ఆ యొక్క దాన్ని ఏమంటారు, రష్లో తొక్కు వేయబడి చచ్చిపోయాడు. దేవుడు చెప్పిన మాట ఏది నిరర్థకం కాదండి. భగవంతుడికి అన్ని సమస్తం సాధ్యమే. ఆయన సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు రాజ్యం చేస్తాడు. 9వ వచనం, 72వ కీర్తన 9వ వచనం. అరణ్యవాసులు అతనికి లోబడతారు, అతని శత్రువులు మనునాగుతారు. 10వ వచనం. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పం చెల్లించెదరు. శేబారాజులను కానుకలను తీసుకుని వస్తారట. రాజులందరూ అతనికి రాజకుమారుడు. ఒక విధంగా చెప్పాలంటే తండ్రి యేసుక్రీస్తు వారు. ఇది ఆ రోజున దావీదు తండ్రిగాను సొలొమోను కుమారుడుగాను ఉన్నాడు. సొలొమోను రాస్తూ ఉన్నాడు దావీదు పరిపాలన గురించి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, తండ్రి స్థాపించబోతూ ఉన్నాడు 1000 ఏళ్ల పరిపాలన. ఆ పరిపాలనలో క్షేమం ఉంటుంది, ఆ పరిపాలనలో నీతి ఉంటుంది. దాన్ని పరిపాలించేవాడు నీతిమంతుడు. అన్యాయం ఉండదు. అక్కడ వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయాలి. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఇంకా నిషిద్ధమైనది ఉండదు, అసహ్యమైనది ఉండదు. అందులో అబద్ధం జరిగించేవాడు ఉండడు. శాపగ్రస్తమైనది ఏది అందులో ఉండదు. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనం మాత్రమే అందులో ఉంటుంది. ఆయన దాసులు ఆయన సేవిస్తూ ఉంటారు, ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటారు. ఆయన నామం వారి నొసళ్ళ మీద వ్రాయబడి ఉంటుంది. రాత్రి ఉండదు, ఇంకా దీపకాంతి అక్కర్లేదు, సూర్యకాంతి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశిస్తాడట. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడుగా ఉంటాడంటమ్మా. స్తోత్రం ప్రభువా. ఇక మీదట ఆకలి ఉండదు, దాహం ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుని ఎండ ఉండదు, వడగాలి దెబ్బ ఉండదు. సింహాసనం మధ్య ఉండు గొర్రె పిల్ల వారికి కాపరిగా ఉంటాడట. జీవ జలముల బొగ్గల ఎద్దు వారు నడిపిస్తాడట. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడని వ్రాయబడి ఉంది. స్తోత్రం ప్రభువా. రాజులందరూ అతనికి నమస్కారం చేస్తారు, అన్యజనులందరూ అతన్ని సేవిస్తారు. 12వ వచనం. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించెను. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. 69వ మనం కీర్తన చదవం. 68వ కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉంది చూడండి. 68వ కీర్తన 5వ వచనంలో, తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అట. ఎవరమ్మా? తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తుని అయి ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు అని వ్రాయబడింది. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించునని వ్రాయబడింది 72వ కీర్తన 12వ వచనంలో. దీనులను నిరాధారులను అతడు విడిపించను,
మన 9వ కీర్తన మనం ధ్యానం చేసాం చక్కగా. అక్కడ ఆధారం లేని వారిని నిరాధారులు అని వ్రాయబడి ఉంటుంది. ఏముందమ్మా? నిరాధారులను అతడు విడిపిస్తాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా ప్రభువా. నీకు అందుకే ఆయనకు మనస్ఫూర్తిగా, ఆయన జ్ఞానులను పిలవలేదండి, ఆయన ధనవంతుల్ని పిలవలేదు, ఎన్నిక లేని వారిని, అంటే లెక్కలేనివారు, పేరే తెలియనటువంటి వారు, తృచ్ఛమైన స్థితిలో ఉన్నటువంటి వారు, నీచమైన అధమ స్థితిలో ఉన్నటువంటి వారు, పామరులు, విద్య లేని వాళ్ళు, చివరి దశ ఇంక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు తను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హోప్ లేదు, నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, ఇతరులు ఎవరికి నేను ఎన్నికలేను, దేవుడు నువ్వే కావాలి, చచ్చిపోవడానికి వీల్లేదు, అర్ధాంతంగా ముగించడానికి వీల్లేదు. యెషయా మొద్దు కదమ్మా, ఏమన్నాడు? యెషయా మొద్దు నుండి మనకి 300 మంది బూర్ర పట్టుకు వెళ్ళారు, కొండలు పట్టుకు వెళ్ళారండి. కొండలు పగలు కొట్టి దివిటీలు చూపిస్తే విజయం వచ్చింది, కేకలేస్తే ఎరుకో గోడలు కూలిపోయినాయి. దేవుడు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించను. భరోసా ఇచ్చే మాట, ధైర్యం ఇచ్చే మాట. చచ్చిపోను, నేను చావనే చావను. ఎందుకు చచ్చిపోవాలి? నా దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడు. మీకు విషయం చెప్తానమ్మా. 5 కోట్ల శుక్రకణాలు ఉద్భవిస్తాయి. 5 కోట్ల శుక్రకణాలు ఉద్భవించి ఆ అండంలోకి ఒకే ఒక్క శుక్రకణాన్ని సెపరేట్ చేసి చేతితో పట్టుకుని ఆ అన్నంలో ప్రవేశింపజేస్తాడు భగవంతుడు. అయితే విచిత్రం తెలుసమ్మా, 4,99,99,999 శుక్రకణాలు చంపేస్తాడు భగవంతుడు. మీకు తెలుసామ్మా? నిన్ను బ్రతికించడానికి, భగవంతుని రూపాన్ని ఇవ్వడానికి 5 కోట్ల శుక్రకణాలు ఉద్భవిస్తే ఆ ప్రక్రియలో ఒకే ఒక్క శుక్రకణం లోపలికి వెళ్తుంది. మిగిలిన 4,99,99,999 శుక్రకణాలు చచ్చిపోవాలి. దేవుడు అంతగా సెపరేట్ చేసి నీ మీద శ్రద్ధ పెట్టి, ప్రపంచంలో నీ యొక్క నిశాన ఎవరికి లేకుండా, నీకున్నటువంటి వేలిముద్రలు ఎవరికి లేకుండా, నీకున్నటువంటి ఐరిష్ ఎవరికి లేకుండా ప్రత్యేకంగా నీకు సెపరేట్గా పేరు పెట్టి పిలిచాడు. నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? నేనెవరికి జ్ఞాపకం? ఈ లోకంలో నేను ఎన్నిక లేని దాన్ని నన్ను ఎవరు గుర్తుపడతారు? తెలివి లేనివాడిని అని అనుకోవచ్చు. భగవంతుడు సెపరేట్గా చేస్తాడు, ఆయనలా చేస్తాడు, ఆయన రూపంలో చేస్తాడు. ధైర్యం కావాలి మనకి. నా ప్రభువా, నువ్వు నీ చేతులతో చెక్కుకున్నావా? నల్లగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, పొట్టుగా ఉండొచ్చు, అందవికారంగా ఉండొచ్చు, ఏది ఏమైనా కూడా భగవంతుడి సృష్టిని, నేను ఆయన సృష్టిని, నా సృష్టికర్త, నీవే నా ప్రాపకుడు అయ్యావు ప్రభువా. నువ్వు నా ప్రాపకుడు. 71వ కీర్తన మనం చూసాం. తల్లి గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు, నా ప్రాపకుడు, నా ప్రాపకుడు. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసినవాడు నీవే ప్రభువా, నీవే ప్రభువా, నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేస్తాను. నేను ఒక వింతగా ఉన్నాను ప్రజలందరికీ. ఎందుకో తెలుసా? ఐ ఆమ్ సెపరేట్, ఐ ఆమ్ స్పెషల్ ఫర్ మై గాడ్. దరిద్రులను మొర్రపెట్టగా అతడు వారిని విడిపిస్తాడు. అంతా కేర్ తీసుకుంటాడు భగవంతుడు. 800 కోట్ల మంది ప్రజలు ఉంటే ఉండొచ్చు కాక, నేను ఆయనకి స్పెషల్. నాకు ఆయనకే సంబంధం, ఇతరులు ఎవరి మధ్యలోకి రావడానికి లేదు. నేను నా ప్రభువే, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. దరిద్రులు మొరపెట్టుగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతను విడిపిస్తాడమ్మా. నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును. బేదల ప్రాణములను అతడు రక్షిస్తాడు. లెక్కలేదు. ఇలా చెంప మీద కొట్టేస్తాడు ఒకడు వచ్చి, 10 మంది వచ్చి గుద్దులేస్తారు. భగవంతుడికి బేదల ప్రాణములను అతడు రక్షించింది. బేదల ప్రాణము ఆయన రక్షిస్తాడు. ఆయనకు ప్రీతికరం అని వ్రాయబడింది. బేదల ప్రాణం ఆయనకి ప్రీతికరము. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. 14వ వచనం. కపట బలత్కారముల నుండి అతడు వారు ప్రాణమును విమోచిస్తాడు. ఎంతమంది మీద పడిపోయినా, కుడి ప్రక్కన 1000 మంది పడినా, ఎడం ప్రక్కన 10,000 మంది కూలిపోయినా అపాయం ఎత్తుకురాదు. నీవు కన్నులరా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది. ఏమనుకున్నావు?
అతడు నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలోనే అతనికి తోడే ఉంటాను, అతని విడిపించి అతను గొప్ప చేస్తాను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేస్తాను, నా రక్షణ అతను చూపిస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? నా కొడుకుని ముట్టుకుంటే నా కనుగురుడ్డిని ముట్టుకున్నట్టు నువ్వు. అంత పౌరుషంగా లేస్తాడు మన పక్షాన యుద్ధం చేసే దేవుడు, మన పక్షాన పోరాడే దేవుడు, మన పక్షాన ఒకళ్ళు తప్పించుకుని మన పక్షాన న్యాయం తీర్చడానికి భేదల్ని కనికరించే దేవుడు, ఈ పాపిని కనికరించిన దేవుడు, ఈ దుష్టుని కనికరించిన దేవుడు, ఈ బలహీనుడు పక్కన పరిశుద్ధాత్మ దేవుడు నాకు బలమై ఉన్నాడు. నా కోట, నా బలమా, నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి, నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా యొక్క కోటవు నీవే, నా ఆధారం నీవే, నా నిరీక్షణాస్పదం నీవే, నా నిరీక్షణ కారణం నీవే. అతడు చిరంజీవి యగును. ఆయన చిరంజీవి కాదు, ఆయన సజీవుడు. ఆయన చావు లేదు, మరణం లేదు. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? ఆయన సజీవుడు కనుక నన్ను సజీవుడుగా, చిరంజీవులుగా చేస్తాను మనల్ని. అతడు చిరంజీవి యగును అంటే చిరంజీవి అంటే ఏంటి? మరణం లేదు, ఇంకా మరణం లేని వాడిని చిరంజీవి అంటారు. చిరంజీవిగా అని ఆశీర్వదిస్తారు. చిరంజీవిగా ఉండు, నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో క్షేమంగా ఉండును. భగవంతుడు నిండు నూరేళ్ళే కాదండి, ఎల్లకాలం ఎప్పుడు నిరంతరం భగవంతునితో చిరంజీవులుగా మనం ఉంటాం. శాప బంగారం అతనికి ఇవ్వబడతారు. అతని క్షేమమునికే జనులు నిత్యము ప్రార్థన చేస్తారు, దినమంతయు అతను పొగుడుతూ ఉంటారు. ఆయనతో పాటు మనం కూడా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో భగవంతునితో ఉన్నప్పుడు 16వ వచనం, దేశంలోనూ పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగుతుందట. సస్య సమృద్ధి, సస్యశ్యామలం అంటారే, ఎక్కడ చూసినా సమృద్ధి ఉంటుందండి, సంతోషం ఉంటుంది, ఆనందం. ఆ ఊరు ప్రార్థన చేస్తాడు, ప్రభువా తగినంత చాలు తండ్రి. ఎక్కువ ఇస్తే దుర్మార్గుని అయిపోయి దేవుడు ఎవడంటానేమో, తక్కువ ఇస్తే దొంగనైపోయి దేవుని నామాన్ని అవమానపరుస్తానేమో. ఇక్కడ అలాగేమీ లేదు, సస్య సమృద్ధి కలుగుతుంది. దాని పంట లెబానోను అంటే అభివృద్ధికి చిహ్నం అనమాట. పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద బంగ్లాలు. లెబానోను వృక్షము వలె తాండవమాడుచుండదట. నేల మీద పచ్చికల వలె పట్టణస్థులు తేజరిల్లుతారు ఆ పట్టణంలో. అతని పేరు నిత్యము నిలిచిన, చెరిపివేయబడదు. ఇంకా అతని నామం సూర్యుడున్నంతకాలం చిగుర్చుచుంటుంది. అతనిని బట్టి మనుషులు దీవింపబడతారు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుంటారు. రాజకుమారుడు గురించి, ఆ రాజు సర్వాధిపతి. ఏనో రాయబడి ఉందమ్మా, ఇప్పుడు మనం చూసాం కదా, శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు యుక్త కాలంలో యందు ఆ ప్రత్యక్షను ఆల్రెడీ మనకు కనపరిచారు. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. సూర్యుడు ఉన్నంతకాలము చిగురుస్తూ ఉంటాడు ఆయన. అతనిని బట్టి మనుషులందరూ దీవించబడతారు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుంటూ ఉంటారు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన మహిమగల నామం నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్, ఆమేన్. ఆయన మహిమగల నామం నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్, ఆమేన్. యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను అని వ్రాయబడింది. ఆయన రాజ్యం నీతిగల రాజ్యం. ఆయన రాజ్యంలో సస్యశ్యామలంగా ఉంటాయి, సమృద్ధి ఉంటుంది, అన్యాయం ఉండదు. ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది, ప్రతి సమస్య తీసివేయబడుతుంది. ఆయన ఎల్లప్పుడూ మనం ఆయనతో ఉంటాం, నిత్యం ఉంటాం. ఎలా ఉంటాం తెలుసా? చిరంజీవులుగా ఉంటాం, చిరంజీవులుగా మనం ఉంటాం. సొలొమోను కీర్తన అని వ్రాయబడింది. యెష్షయి కుమారుడకు దావీదు ప్రార్థన అని వ్రాయబడింది.
స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాలన నా మట్టికి నేను పరలోక రాజ్యంలో ఉన్నట్టుంది. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. మనల్ని ఆయన మర్చిపోయే దేవుడు కాదమ్మా, విడిచిపెట్టే దేవుడు కాదు. వస్తానన్న యేసురాజు తప్పకుండా వస్తాడు, రాకుమారుడు. తెస్తానన్న బహుమానం తప్పకుండా తెస్తాడు. వాని క్రియ చెప్పిన మనల్ని మనం బలపరుచుకుందాం, దేవుని గొప్ప కార్యాలను తలంచుకుందాం, ఆయన పొగుడుదాం. పాడి గొర్రెలు మానిపించుట, పాడి గొర్రెలు వెంబడించుట మానిపించాడు భగవంతుడు, రాజుగా చేశాడు. అనాదిగా ఉంది ఎస్తేరు తల్లిగారు, రాణిగా చేశాడు. పరిగేరుకుంటూ ఉంది రూతుని యేసుక్రీస్తు వంశావళిలో చేర్చాడు. బానిస బ్రతుకులో ఉన్నాడు, అవమానం ఉంది, అందరూ వదిలిపెట్టేశాడు. యేసేపును ప్రధానమంత్రిని చేశాడు. నత్తోడు, నోటి మాంద్యం గలవాడు, నేను చేయలేను అన్నాడు. 6 లక్షల పైబడి కల్పనలు 40 సంవత్సరాలు వెంబడించాడు, నడిపించాడు. విద్య లేని వాళ్ళు, పామర్లు, పనికిరాని వాళ్ళు, చేపలు పట్టేవారిని దేవుడు శిష్యులుగా 12 సింహాసనాల పక్కనే 12 సింహాసనాలు వేశాడట వారి కోసం. వారు ఏలుతూ ఇశ్రాయేలులందరికీ తీర్పు తీరుస్తున్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి సమృద్ధిగా, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అన్నాడు. 4,000 మందికి సమృద్ధిగా భోజనం చేశారు. తృప్తిగా తిన్నారు, పేకల దాకా తిన్నారు. అయినా 12 గంపలు మిగిలిపోయినాయి. రంగు లేదు, రుచి లేదు, రుచి పసి లేని నీళ్ళని దేవుడు ఇంత మంచి ద్రాక్షారసం దాచిపెట్టుకున్నావా? అందరూ ముందేమో మంచి ద్రాక్షారసం పోస్తారు, తర్వాత మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసం పోస్తారు. నీవైతే ఇక నువ్వు మంచిదే ఉంచుకున్నావా? ఆ ఇంటికి అవమానం రాబోతుంది, ఆ ఇంటికి పొగడ్త వచ్చేసింది. రంగు రుచి లేని నీళ్ళు భగవంతుడు ఉంటే చనిపోయి 4 రోజులు అయిపోయింది ప్రభా, వద్దు తీయద్దు అంటుంది మార్త. భగవంతుడు బిగ్గరగా అరిచాడు, లాజరు బయటికి రా అన్నాడు. పేట వస్త్రములతో కట్టబడి ఉన్నవాడు, మోకానికి రుమాలు కూడా ఉంది, ఇంకా తీయలేదు. అలాగే వచ్చాడు బయటికి. మనిషి చేయంత చిన్ని మేఘం, హోప్ లేదు. ఇంకా యెషయా ముద్ద అయిపోయింది. చిన్ని మేఘం మనకి నిరీక్షణ ఇస్తుంది. సముద్రం మీద నుంచి ఎక్కొస్తుందయ్యా. అయితే అహాబుతో చెప్పు, మోపైన వర్షం పడబోతుంది, త్వరగా ఇంటికి వెళ్ళిపోమను. అడ్డుకిస్తుంది మధ్యలో, వెళ్ళేడు ఇంటికి. అంత భయంకరమైన వర్షం కురుస్తుంది. చిన్ని మేఘం మోపైన వర్షం కురిపిస్తున్నాడు దేవుడు. ఆవగింజంత చిన్ని విశ్వాసం ఈ పెద్ద కొండని వెళ్ళి సముద్రంలో పడు అంటే పడుతుందట. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఈ రోజుతో మనం 2వ స్కందం కంప్లీట్ చేస్తాం. రేపు దేవుని చిత్తమైతే 73వ కీర్తన 3వ స్కందాన్ని మనం ధ్యానం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనలో ఉన్న మన కుటుంబాలను దీవించును కాక.